3 acres agriculture land for sale on highway bit east facing plot and 3 acres ఎలా ఉంది అండ్ దాని గురించి ఫుల్ డీటెయిల్స్ ఒకసారి మనము కంప్లీట్గా లోపలికి వెళ్ళి చూద్దాం. హే గైస్, దిస్ ఇస్ సునీల్ సక్సేనా, వెల్కమ్ టు హెచ్ఎస్ ప్రాపర్టీస్. సో ప్రజెంట్ నేనున్న లొకేషన్ వచ్చేసి రావిచేడికి సంతాపూర్కి మధ్యలో ఉన్నాము. అంటే ఇటు ఒక 2 కిలోమీటర్స్ అండ్ సంతాపూర్ ఒక 2 కిలోమీటర్స్ మధ్యలో. ద సేమ్ టైము బెంగళూరు హైవేకి అండ్ శ్రీశైలం హైవేకి కూడా మధ్యలోనే ఉన్నాం. అంటే కడతాల్కి వెళ్ళిన 20 కిలోమీటర్సే, లేదు షాద్నగర్కి వెళ్ళినా కూడా 20 కిలోమీటర్సే. ఈ రోడ్డు కూడా కడతాల్ అంటే శ్రీశైలం హైవే అండ్ బెంగళూరు హైవేని కనెక్ట్ చేసే 60 ఫీట్ రోడ్ ఇది. అండ్ ఇదే రోడ్డుకి ఇప్పుడు మనం వచ్చిన 3 acres ల్యాండ్ కూడా ఉంది. మనం ఒకసారి లోపలికి వెళ్ళి ల్యాండ్ గురించి అది ప్రాపర్గా చూసేద్దాము, ఎక్కడి నుంచి ఎట్లా ఉంది, దాని షేప్ ఎలా ఉంది అనేది. అండ్ ఆల్సో ఇక్కడ నుంచి ఔటర్ రింగ్ రోడ్డు, ఏదైతే మనకి పెద్ద గోల్కొండ ఔటర్ రింగ్ రోడ్డు ఉంటుందో అది 29 కిలోమీటర్స్ పర్ఫెక్ట్గా లొకేషన్ నుంచి వస్తుంది. సో ఒకసారి లోపలికి వెళ్దాము. ఇది హైవే, ఇది హైవే బిట్టే మనకి రోడ్డు పై నుంచి డైరెక్ట్ యాక్సెస్ వస్తుంది. సో దీంట్లో ఏంటంటే ఇప్పుడు నేను నిలబడ్డ ఈ ల్యాండ్ మొత్తం కూడా సింగిల్ ఓనరే. సో ఈ ల్యాండ్ ఏంటంటే రోడ్డు నుంచి కనిపిస్తున్న ఈ చుట్టుపక్కల ఇదంతా కూడా ఒక్కళ్ళే. సో ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఈ రోడ్డు నుంచి ఇక్కడ ఒక 25 ఫీట్ మనకి రోడ్డు ఇస్తున్నారు అనమాట. దీని నుంచి డైరెక్ట్గా ఒక 25 ఫీటు ఇక్కడ దాకా, అంటే ఇప్పుడు నేను నడుచుకుంటూ వెళ్తాను ఇంత దూరం దాకా ఒక 25 ఫీట్ రోడ్డు ఇస్తున్నారు. సో ఈ రోడ్డుకి కూడా మనకి దాదాపు ఒక 5 గుంటాస్ అట్లా అవుతుంది. కానీ ఈ 5 గుంటాస్ ఆ 3 acresలో యాడ్ చేయట్లేదు, అది దానికి మాత్రమే ఛార్జ్ చేస్తున్నారు. అండ్ ఈ 5 గుంటాస్ కూడా మన పేరు పైన రిజిస్ట్రేషన్ చేసి ఇస్తారు దాంతో పాటే. అండ్ ల్యాండ్ ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. ఇది ల్యాండ్ డైమెన్షన్స్. అండ్ ఇక్కడ నుంచి అక్కడ లాస్ట్లో ఏదైతే అక్కడ ఒక చిన్న పూల చెట్టు కనిపిస్తుందో, ఎల్లో కలర్ ఫ్లవర్స్, అక్కడ దాకా ఉంటుంది. అండ్ ఇదంతా సపరేట్ అనమాట. అంటే మనకి రోడ్డు నుంచి ఇంకోటి ఏంటంటే మనకి ఈ రోడ్డు అంతా కూడా రోడ్ విడ్త్లో ఉంది, రోడ్డు వైండింగ్లో ఉంది. సో రోడ్డు వైండింగ్లో అంటే మనకి ఇది 100 ఫీట్ రోడ్ అయినప్పుడు కట్ అవుతుంది అనమాట. సో అది కట్ అవుతే మనకి ఇంకా రోడ్డుకి ఇది డిస్టెన్స్ చాలా దగ్గర అవుతుంది. అంటే మనం చూడొచ్చు అక్కడి నుంచి ఇక్కడ దాకా ఉంది. నేను ఇది ప్రాపర్గా ఫీట్స్తో సహా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, లేదంటే మీరు నాకు కాల్ చేస్తే నేను మీకు వాట్సాప్లో దీని గురించి డీటెయిల్స్ పంపించినప్పుడు ప్రాపర్గా ఎంత లెంత్ ఉంది ఏంటనేది క్యాల్కులేషన్స్తో సహా పంపిస్తాను. అండ్ ల్యాండ్ ఇక్కడ స్టార్ట్ అయితే ఇక్కడ నుంచి స్ట్రైట్గా ఉంటుంది 3 acres కూడా. అండ్ ఇక్కడ ఇది ఏదైతే ఎల్లో కలర్ చెట్టు చూసామో ఇక్కడ నుంచి కూడా స్ట్రైట్గా ఉంటుంది. సో ఎంటైర్ 3 acres అంతా కూడా ఒక మంచి ప్రాపర్ స్ట్రైట్ ల్యాండ్ అండ్ రెడ్ సాయిల్ ఇది. దీంతో పాటు చుట్టుపక్కన అంతా కూడా పొలాలు పండుతున్నాయి. అండ్ దీంట్లో ఒకే ఒక చెట్టు ఉంది, మామిడి చెట్టు, అది ఫుల్ పూత కనిపిస్తుంది. అండ్ దీంట్లో ఇదేంటంటే రోడ్డుకే ఉంది కాబట్టి 2-3 డిఫరెంట్ వేలో ఆలోచించవచ్చు. అంటే దీంట్లో మీరు ఒక ఫార్మింగ్ చేయొచ్చు, లేకపోతే ఫామ్ హౌస్ కట్టచ్చు, లేదంటే దీన్ని డివైడ్ చేసి కూడా దీనిపైన బెనిఫిట్ చేసి కూడా మళ్ళీ అమ్మచ్చు. అండ్ చుట్టుపక్కల డెవలప్మెంట్ కానీ లేకపోతే విలేజెస్ కానీ చూసుకుంటే ఈ సంతాపూర్ విలేజ్ జస్ట్ 2 కిలోమీటర్స్ కూడా కాదు, ఒక 1 కిలోమీటర్లోనే ఉంది ఇక్కడైతే సంతాపూర్ విలేజ్. అంటే కనిపిస్తుంది ఇక్కడ నుంచి సంతాపూర్ విలేజ్ కూడా కనిపిస్తుంది 1 కిలోమీటర్లో. అండ్ ఇంకొక సైడు రావిచేడు ఒక 2.5-3 కిలోమీటర్స్ అట్లా డిస్టెన్స్ ఉంటుంది. అండ్ ఇక్కడ ఒక కోళ్ళ ఫామ్ కూడా ఉంది, దీనికి అంటే కొంచెం అవతలే ఉంది, మనకు ఆనుకొని లేదు. ఒకసారి మనం లాస్ట్ దాకా వెళ్తే ఈ ల్యాండ్ ఎట్లా ఉందో క్లియర్గా తెలుస్తుంది. అంటే మొన్నటిదాకా దీంట్లో పత్తి ఇవన్నీ డిఫరెంట్గా వేసి పండించారు. సో ప్రస్తుతానికి ఏంటంటే సేల్ చేయాలన్న ఇంటెన్షన్ తోటి ఏమీ చేయట్లేదు, ఖాళీగానే ఉంది. పక్కనైతే యాజ్ ఇట్ ఈస్గా అన్నీ పండుతున్నాయి. సో 3 acresలో మనకి ఇప్పుడు ఆ లాస్ట్లో ఏదైతే చెట్టు కనిపిస్తుందో ఆ చెట్టు దాకా 3 acres అనమాట. దీని డైమెన్షన్స్ అవన్నీ కూడా నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను.
సో ఈ ప్రాపర్టీ ఒకవేళ ఇంట్రెస్ట్ ఉన్నారనుకుంటే ఈ నెంబర్కి వాట్సాప్ చేయండి, దీని గురించి కంప్లీట్ డీటెయిల్స్ ఇస్తాను. అండ్ ఆల్సో దీంతో పాటు నేను వేరే ప్రాపర్టీస్ కూడా చాలా పెట్టాను. నా ఛానల్కి వెళ్తే లేటెస్ట్గా పెట్టిన కొన్ని వీడియోస్ చూడొచ్చు. అట్ ద సేమ్ టైం ఏంటంటే మనకి ఇక్కడ ఫామ్ హౌసెస్ కూడా నేను కడుతున్నాను. సో ఇప్పుడు నేను ఈ ఏరియాలో కొన్ని ఫామ్ హౌసెస్ కూడా కడుతున్నాను. అండ్ రీసెంట్గా నేను ఇక్కడ ఒక నార్త్ ఈస్ట్ ప్లాట్ 1 ఎకర్ది పెడితే అది కూడా రీసెంట్గా సేల్ అయింది. తెలిసిన వాళ్ళే తీసుకున్నారు, వాళ్ళు కూడా అది ఫామ్ హౌస్ కడుతున్నారు. సో ఫామ్ హౌస్ కల్చర్ ఇక్కడ చాలా ఎక్కువ ఉంది అనమాట. అంటే ప్రజెంట్ ఫామ్ హౌస్ చేసుకున్న ఫ్యూచర్లో ఇదంతా కూడా మంచి రెసిడెన్షియల్ కింద ప్లాటింగ్ చేసైనా చేయొచ్చు. ఎందుకంటే దీని షేప్ అట్లా ఉందన్నమాట. అక్కడి నుంచి చూసుకుంటే ఇట్లా స్ట్రైట్గా వస్తుంది. దీని షేప్ కూడా నేను క్యాల్కులేట్ చేసి మ్యాప్ పంపిస్తాను ఒకవేళ మీరు ఇంట్రెస్ట్ ఉన్నారనుకుంటే. అండ్ లొకేషన్ అయితే చాలా ఈజీ. మీరు ఏ రూట్ నుంచి వచ్చినా కూడా సింపుల్గా రావచ్చు. శ్రీశైలం హైవే కావచ్చు, బెంగళూరు హైవే కావచ్చు, లేదంటే ఎయిర్పోర్ట్ నుంచి వచ్చినా కూడా చాలా సింపుల్గా వచ్చేయచ్చు. ఎయిర్పోర్ట్ చాలా దగ్గర యాక్చువల్గా ఇక్కడికి, ఈ లొకేషన్ అంతా కూడా. సో అది కాకుండా మీకు ఏదైనా ఫామ్ హౌస్ కట్టియాలన్నా, లేకపోతే మీరు ల్యాండ్ వేస్ట్గా ఉంది, ఖాళీగా ఉంది, అందులో ఏదైనా ఫామ్ హౌస్ కట్టి దాన్ని డైలీ రన్ చేయాలి, డైలీ రెంట్కి ఇవ్వాలన్నా కూడా మీరు నాకు ఒకసారి చెప్తే దాన్ని బట్టి నేను మీకు ఎట్లా చేయొచ్చు ఏంటి అనేది చేస్తాను. అండ్ కంప్లీట్ ప్రాజెక్ట్ అంతా నేను తీసుకొని డైలీ ఏదైతే దీనికి డైలీ రెంట్స్కి ఇవ్వటము ఇవన్నీ కూడా నేనే మేనేజ్ చేసుకుంటాను అనమాట. అండ్ అది కాకుండా మీ బడ్జెట్ ఏదన్నా ఉంది, నాకు ఈ బడ్జెట్లో పర్టికులర్ బడ్జెట్లో కావాలి అనుకుంటే కూడా మీరు నాకు ఒకసారి వాట్సాప్లో పింక్ చేయండి ఈ నెంబర్కి. దానికి తగ్గట్లుగా ఏమన్నా ఉంటే కూడా, అంటే నేను అన్ని వీడియోస్ చేయడానికి కుదరట్లేదు, నాకు కొన్ని మాత్రం వీడియోస్ చేస్తున్నాను, కొన్ని వీడియోస్ చేయనివి కూడా ఇంకా నా దగ్గర ఉన్నాయన్నమాట. సో మీ బడ్జెట్కి నియర్ బై ఏదన్నా ఉంటే నేను మీకు అది షేర్ చేస్తాను. సో ఇది ఈరోజు ఈ 3 ఎకర్స్ ల్యాండ్ ఫర్ సేల్ దాని గురించి. అండ్ ఇంకా మంచి వీడియోస్, మంచి ప్రాపర్టీస్ రాబోతున్నాయి, మంచి ఫామ్ హౌసెస్ నేను కట్టబోతున్నాను. ఛానల్లో మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుంటేనే కంటిన్యూషన్లో మంచి ప్రాపర్టీస్ వస్తుంది. సో ఇది ఈరోజు వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సునీల్ సక్సేనా, హెచ్ఎస్ ప్రాపర్టీస్. సో ల్యాండ్ వచ్చేసి మనకి నార్త్ ఫేసింగ్ అనమాట. సో ఇది చాలా ఇంపార్టెంట్, నార్త్ ఫేసింగ్ అని. అండ్ వీడియో స్టార్టింగ్లో నేను ఇది ఈస్ట్ ఫేస్ అని చెప్పాను, ఐఎమ్ సారీ, ఇది నార్త్ ఫేస్.